నమస్తే అండి, వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్. ఫ్రెండ్స్, స్పెషల్ చికెన్ కర్రీ ఇది బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నా స్టైల్లో చూపిస్తున్నాను. నేను ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటాను. గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం 1 kg చికెన్ తీసుకొని 2-3 సార్లు కడుక్కున్న తర్వాత పసుపు, సాల్ట్, మిర్చి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసిన తర్వాత అయితే పీసెస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకోవాలి. నేను బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ రసాన్ని కూడా పిండుతున్నా. నిమ్మకాయ రసం పిండితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. పిండేసి మూత పెట్టేసి మీకు టైం ఉంటే 1 అవర్ వదిలేయండి, లేదంటే ఒక ½ అన్ అవర్ అయినా పక్కన ఉంచేయండి. మనకి అట్లా మనము ఒక 1 అవర్ పక్కన ఉంచితే ఇవి బాగా పీసెస్కి మసాలాలను పెట్టి వండినప్పుడు కూడా ఇవి పీసెస్ అనేది జ్యూసీగా ఉంటాయి. నేను చేసే ఈ చికెన్ కర్రీ గ్రేవీతో పాటు పీసులు కూడా అంత టేస్టీగా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటా. ఇంతకుముందు కూడా ఒక వీడియో అయితే పెట్టినాను. సో ఇదే విధంగా చేసింది. ఇప్పుడు 1 అవర్ తర్వాత అయితే నేను ఇక్కడ చికెన్ కర్రీ చేయడానికి ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇంకా ఈ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఆనియన్స్ అయితే కట్ చేసినవి వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు మనకి పచ్చివాసన పోయిన తర్వాతనే చికెన్ అయితే ఆల్రెడీ 1 అవర్ అయింది. 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అదైతే దీంట్లో వేసుకుంటున్నా. ఈ చికెన్ కర్రీ క్యాటరింగ్ స్టైల్ అండి. క్యాటరింగ్ చేసేవాళ్ళు కొందరు అయితే ఇలాగే చేస్తారు. మనకి ఈ కర్రీ తిన్నప్పుడు గ్రేవీ అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం కదా, తప్పకుండా అంతే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వస్తుందో చూడండి ఒకసారి. ఇంకా ఈ టేస్ట్ చూస్తే మనకి ఎప్పుడు ఇట్లనే ఉండబుద్ధి అవుతుంది. నేను కూడా ఫస్ట్ టైం అయితే ఒకసారి ఇలా ట్రై చేసిన బాగుందని ప్రతిసారి ఇలాగే వండుకుంటున్నా. నేను ఫస్ట్ టైము ఇలా చేయకముందు అంతకుముందు అయితే నేను కొబ్బరి, ధనియాల పొడి, గరం మసాలా వేసి వండేదాన్నండి. ఒకసారి ఇలా ట్రై చేసిన టేస్ట్ బాగుండడంతో ప్రతిసారి ఇంకా ఇలాగే చేసుకుంటున్నాం. ఇంకా మూత పెట్టేసి ఫ్రై కానిద్దాము. అంతలోపు ఇక్కడ ఒక 5 టమాటాలు, 1 కప్పు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా. టమాటాలు వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఇది గ్రేవీ కోసం అయితే కట్ చేసుకుంటున్నా. టమాటా, ఆనియన్స్తో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాను దీంట్లో. ఇంకా నేనైతే చాలా సన్నగా కట్ చేసుకుంటున్నా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నా. ఆనియన్స్ అయితే కలర్ అయితే చేంజ్ కావాలి, అప్పటి వరకు అయితే వేగనివ్వాలి. ఒకవేళ మనము ఆనియన్స్ వేగకుండానే మిగతా ప్రాసెస్ చేస్తే టేస్ట్ అనేది అంతగా ఉండదండి. కలర్ చేంజ్ అయ్యింది, కొద్దిగా వేగినాయి అనుకున్నప్పుడు ఇక్కడ టమాటాలు అయితే వేస్తున్నా. ఈ టమాటా కూడా ఉడకాలి మనకి. అందుకని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అనుకో తొందరగా మగ్గిపోతుంది మనకి టమాటా. అందుకనే కొద్దిగా సాల్ట్ వేసిన. టమాటా మంచిగా మనకు మగ్గింది అనుకున్నప్పుడు ఇక్కడ దీంట్లోకి ఒక కాజు వేసుకుంటున్నా అండి. కాజు అనేది ఒక 10 ఉంటాయి. ఈ కాజుతో మన కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఫస్ట్ టైం ఇలా ట్రై చేసినప్పుడు ఎట్లుంటుందో అనుకున్నా, చేసిన తర్వాత అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా వేరే విధంగా అయితే వండలేకపోతున్నాను, ఎందుకంటే ఈ రుచి చూసిన తర్వాత వేరే కూర అస్సలు మనం చెయ్యము. ఇది బగారా రైసే కాదు, ప్లెయిన్ రైస్లో కూడా బాగుంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కడ కాజు పీసెస్ కానీ టమాటా పీసులు కానీ ఏమి ఉండొద్దండి, అంత ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చికెన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ మట్టికే ఉంది, చూసారు కదా, ఆయిల్ అనేది మనకు కనబడుతుంది. సో ఇక్కడ వరకు అయితే ప్రాసెస్ అంటే మనకి ఇట్లా ఆయిల్ తేలే వరకే ఉంచాలన్నట్టు. ఇప్పుడు చికెన్ పీసెస్ను అటు ఇటు జరిపితే మనకి మధ్యలోకి చికెన్లోకి పట్టుకున్న ఆయిల్ కూడా వచ్చేసింది కదా, ఆయిల్లో మట్టికి ఈ పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ పేస్ట్ మనకి ఆయిల్లో ఫ్రై అయితేనే మంచి టేస్ట్ ఉంటుంది. దీంట్లోకి మరి కొద్దిగా సాల్ట్, మిర్చి పౌడర్ వేస్తున్నా. ఇంకా ఇంతకుముందే మనం ఆల్రెడీ పట్టించినాం, కానీ ఇంకా ఎందుకు వేసానంటే మనము ఈ మసాలా వేస్తున్నాం కదా, కారం అనేది ఉండదు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకి ఉప్పు, కారం అనేది. ఇంకొకటి దీనికి తోడు ఏంటంటే మేము కొంచెం కారం, ఉప్పు ఎక్కువగానే తింటాము. ఇంకా మనం ఇక్కడ కాజు, ఆనియన్స్, టమాటా పేస్ట్ వేసినాం కాబట్టి మిర్చి పౌడర్, సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. కలుపుకుంటూ ఉండాలి, మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి. తర్వాత మిక్సీ గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసి కూడా దీంట్లోనే వేసుకున్నా. ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలనో అంతైతే వేసుకోవాలి. వాటర్ సరిపడా వేసుకున్న తర్వాత దీంట్లోకి పెద్ద టీ స్పూన్ ఫుల్గా ధనియాల పొడి వేసుకుంటున్నా అండి. ధనియాల పొడిలో ఏం కలపలేదు కాబట్టి మళ్ళీ గరం మసాలా కూడా వేసుకుంటున్నా. గరం మసాలాతో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నా అండి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మనకు కూర అనేది దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి. దగ్గరికి అయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నాకైతే కూర రెడీ అయిపోయింది. మళ్ళీ పైనుండి అయితే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నా. ఇది పీసులు గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుందండి ఏదైనా. నేను ఒకసారి ట్రై చేసిన తర్వాతనే బాగుంది కాబట్టి ఎప్పుడు ఇట్లనే వండుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.